అల్లంగా తీసిండు, అందులోనే తీసిండు కొత్త ఎత్తున. కొత్తకాయ చూసుకోవాలి ఎప్పుడైనా, చిన్నకాయ కాదు. చూడు కొత్తకాయ అదే బాబాయ్ కొసకాయ కూడా ఆ సైజు నేను చెప్పు. లాస్ట్కి వచ్చే సైజు కూడా కాయ చూడండి, ఇక్కడ మళ్ళీ వస్తుంది చూడండి. కొస వస్తుంది, కొస కూడా మళ్ళీ పిండి అవుతుంది మీకు. అది కొస కూడా పిండి అవుతుంది. ఇదంతా కమ్ముకొని పోయింది. ఇది కాదు, ఇది కాదు, చిన్నగా మొత్తం ఊడిపోతుంది కాబట్టి మొత్తం అల్లకపోయింది. ఇందులో మనం అనుకుంది ఏంటంటే సైజ్ అచ్చు కరెక్ట్, ఇంకా మంచిగా వచ్చేది. ఇది కూడా చెట్టు తీస్తే చూడండి, 3 కాయలు అయితే మీరు కింద ఏ సైజ్ వచ్చిందో పైన కూడా అదే సైజ్. అసలు పైకి వచ్చినాక కొంతమంది ఏంటంటే సైజ్ కాయ తగ్గుతా ఉంటుంది, తగ్గడానికి అసలు ఛాన్సే లేదు. కలర్ కానీ మీకు కాయ అంతా డ్రై అయిన తర్వాత కూడా మీకు ముడత రాదు. రైతు సోదరులందరికీ నమస్కారం అండి, నేను మీ వినోద్. ఈరోజు మనం మేఘనా సీడ్స్ కల్కి 1818 తోట చూడటానికి వచ్చాము. ఇప్పుడు కనపడుతున్న రైతులందరూ కూడా మన యూట్యూబ్లో చూసి మన కంపెనీని నచ్చి ఈరోజు కల్కి 1818 చూడటానికి దగ్గర 200 కిలోమీటర్లు, సూర్యాపేట జిల్లా మేలచెరువు మండలం వేపల మాదారం నుండి ఈ రైతులందరూ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు వెహికల్ వేసుకొని ఈ కల్కి 1818 తోటను చూడటానికి వచ్చారు. మనం ఈ తోట తిప్పనపల్లిలో మనం లాస్ట్ వీక్ మనం ఫీల్డ్ పెట్టడం జరిగింది. ఈరోజు వీళ్ళు చూడటానికి వచ్చారు. కల్కి 1818 ఎలా ఉంది అంటే అంత దూరం నుండి చూడటానికి వచ్చారు కదా, వాళ్ళకి నచ్చింది. అంటే వీళ్ళు ఎన్ని ఫీల్డ్స్ చూసుంటారు. వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మేము ఇప్పటికి 10 నుండి 12 ఫీల్డ్స్ చూసామండి, మేము కల్కి 1818 కూడా చూడటానికి వస్తామంటే రమ్మని చెప్పాము. వాళ్ళు చూడటానికి వచ్చారు. వాళ్ళ మాటల్లోనే ఎలా ఉంది అనేది మనం తెలుసుకుందాం. అన్న మీ పేరన్నా? నా పేరు వెంకటరెడ్డి అన్న. వెంకటరెడ్డి, ఎలా ఉంది? 1818 బాగుందన్న చూడటానికి. ఇప్పుడు కూడా నల్లి కూడా అటాక్ లేదు. అసలు కాయ కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది. కింద ఎంత సైజు ఉందో పైన కూడా అంతే సైజు ఉంది. రంగు క్వాలిటీ బాగుంది. కాయ గుత్తులు పడుతున్నాయి. అంటే గెనుపు దగ్గర ఉంది. కాయ సైజు కూడా బాగుంది. రంగు బాగుంది. మాకు తెలిసిన విధానం ఏంటంటే మార్కెట్లో కూడా దీనికే ఫస్ట్ జెండా పాటకి ఇస్తారు. మీరు సూర్యాపేట జిల్లా నుండి వచ్చారు కదా, మీరు సూర్యాపేట జిల్లా నుండి చూడటానికి వచ్చారు అంటే మీరు అంటే ఎలా చూడటానికి వచ్చారు అంటే మీకు ఎవరు చెప్పారు ఈ కల్కి 1818 ఎవరు చెప్పారు మీకు? మేము ఆల్రెడీ జానకి వనం వేసినాం అన్న. అందరం ఇక్కడ చాలా మంది వరకు రైతులే వేసినాం. 100కి 90 అంటే 200 ఎకరాల దాకా వేసారు మా కాడ జానకి వనం అని. అంటే ఈ కల్కి 1818 కూడా అన్న హరిబాబు అన్న మాకు హరినాథ్ గారు మాకు రోజు ఫోన్ చేసి కాంటాక్ట్ లో ఉన్నట్టు డైలీ. అన్న మీరు కల్కి 1818 కూడా వచ్చింది ఈ సంవత్సరం అంటే మేము చూస్తాం అన్న అంటే ఇక్కడ పంపించిండు. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపించింది మీకు? తోట బాగుందన్న, ఉంది, పొలం ఉంది, బాగుంది, హైట్ ఉంది, పైదా కాపు ఉంది. సార్ మీరు రాండి ఒకసారి. సీనియర్ రైతు ఇప్పుడు ఇక్కడ ఉన్న రైతులలో వచ్చిన 25 మంది రైతులలో మనకి సీనియారిటీ ప్రకారం ఒక 10 మంది రైతులు ఉన్నారు. ఆ రైతులలో మనం రెడ్డి గారిని మనం ఇప్పుడు అడుగుతాం జరుగుతుంది. రెడ్డి గారు, మీరు ఇప్పుడు వరకు చూసిన తోటలు అంటే మీరు చాలా రోజుల నుండి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని ఎకరాల వ్యవసాయం మీరు చేస్తున్నారు? మేము 3 ఎకరాలు 4 ఎకరాలు వేస్తాం. ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు? ఇప్పుడు దగ్గర 20 సంవత్సరాల నుంచి వేస్తున్నాం. 20 సంవత్సరాల నుండి వేస్తున్నారు కదా. మీరు ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎన్ని ఫీల్డ్స్ చూస్తుంటారు? ఇప్పుడు 10 దాకా చూసినాండి. 10 ఫీల్డ్స్ చూసారు కదా. 10 ఫీల్డ్లలో మీకు ఏ ఫీల్డ్ నచ్చింది? ఇది బాగానే ఉందండి, మంచిగా ఉంది. ఇది దగ్గర కాపు, ఇది మంచిగా. మీరు ఎన్ని కిలోమీటర్ల నుండి వచ్చారు ఫీల్డ్ చూడటానికి? ఇప్పుడు ఇక్కడికి 200 కిలోమీటర్లు 200 కిలోమీటర్ల నుండి చూడటానికి వచ్చారు కదా. మీరు ఇక్కడికి వచ్చినందుకు ఈ ఫీల్డ్ చూసినందుకు మీకు ఏమనిపిస్తుంది? మంచిగా ఉందంటే అనిపిస్తుంది. బాగుంది, చేను అయితే మంచిగా ఉంది. నల్లి కూడా ఆగింది. అసలు చేను మెత్తదనం బాగుంది. పూత పడుతుంది. ఈ ఇగురులు కూడా మంచిగా మెత్తగా వస్తున్నాయి. మీరు చూడొచ్చండి రెడ్డి గారు, మేము కంపెనీ ద్వారా చెప్తాను కాదు కానీ కింద ఏ సైజ్ అయితే వచ్చిందో కింద మీకు ఈ కలర్ ఏ సైజ్ వచ్చిందో పై వరకు కూడా అదే సైజ్ వచ్చిందా? వచ్చిందండి. మీరు అందరూ కూడా చూడండి.
ఇది తోట అంతా కూడా కమ్ముకొని పోయింది. పోయింది. ఇది అందరు రైతులు కలికి 181 వేసుకోవచ్చా? వేసుకోవచ్చండి. మీరు అందరూ వేస్తారండి కలికి 181? మీరందరూ కూడా వేసుకోవచ్చు, రైతులందరూ వేసుకోవచ్చు. ఇదే విత్తనం విత్తనం ఇప్పుడు 10 ఫీల్డ్ చూసినాం కాబట్టి ఈ విత్తనం నచ్చింది రైతులకి ముందుకు పెట్టుకోవచ్చు అండి. దీంట్లో కాపులు ఏమీ లేదు, కింద అదే సైజు ఉంది, పైన కూడా కాపు, కొమ్మకుల్లుడు, ఆకుమచ్చ అనేది ఏం లేదండి. పైరు చాలా బాగుంది. బొబ్బరాగం అనేది అసలు ఎక్కడ చూద్దామన్నా కానీ మనకు కనపడట్లేదు. అలాగే కాయ కూడా మంచి రంగు ఉంది, క్వాలిటీ ఉంది. మార్కెట్లో మంచి ధర పలికిద్దని మీకు ఖచ్చితంగా నమ్మకంతో చెప్పగలుగుతున్నాం. సాటిస్ఫైడ్ ఉంది. మేము ఎప్పుడు 3 ఎకరాల తోట వేస్తామండి ప్రతి సంవత్సరం. చాలా బాగుంది. ఇది గడిచిన 15 సంవత్సరాల నుంచి కూడా నల్లి అటాక్ ఎక్కువగా ఉంది. 4-3 సంవత్సరాల నుంచి. ఈ సంవత్సరం కొంచెం తక్కువ ఉన్నా కానీ ఈ యొక్క రకం విత్తనం తట్టుకుంది బాగానే. అలాగే వచ్చే సంవత్సరం రైతులు ఈ యొక్క విత్తనం వేసుకొని మంచి లాభాలు పొందుతారని నేను ఆశిస్తున్నా. ఇలాంటి తోట మేము ఇంతకుముందు కూడా చాలా చూసాం, ఇక్కడ కూడా వేరే చోట్ల. కానీ ఇంత చిక్కదనమైన కాపు, అలాగే కాయ డ్యామేజ్ రావడం అనేది అసలే బాగుంది ఈ చేను. ఈ యొక్క రకం విత్తనం వచ్చే సంవత్సరం తీసుకుంటే చాలా రైతులు మంచి దిగుబడిని పొందగలుగుతారని. అలాగే ఈ యొక్క విత్తనం మార్కెట్లో రైతు మంచి రేటు ఆశిస్తాడు అని చెప్పగలుగుతామండి. షేక్ రియాజ్, ఎలా అనిపించింది మీకు కల్కి 181? కల్కి 181 గురించి చెప్పుకునే ముందు నిన్న సాయంత్రం మా బాబాయ్ ఫోన్ చేసి, మరి ఇట్లా కల్కి 181 ఉందంటారా, మరి అందరూ పోతున్నారు వెళ్దామని అన్నాడు. నేను దాదాపు 10 ఫీల్డ్లు తిరిగినా. 10 ఫీల్డ్లు తిరిగినా కానీ నాకు సంతృప్తి చెందలేదు. కాకపోతే సంతృప్తి ఒక విధంగా చెందిన. ఏది మధ్యాహ్నం భోజనం చేసి వచ్చేది. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే పర్లేదు. కాకపోతే అంతకుముందు చూసిన ఫీల్డ్కి ఈ విత్తనానికి చూసిందంటే అవి ఉన్న చెట్లు ఒక్కొక్క మండకు పడితే విపరీతంగా పడ్డాయి. ఏది వాళ్ళు పెట్టుకున్న ఫీల్డ్కి. కాబట్టి ఇది అన్ని కొమ్మలకు కూడా ఒక ఈక్వల్గా పడ్డది. ఆ ఈక్వల్ పడ్డా కానీ కింద నుంచి పైకి వసదాకా కూడా ఆ సైజ్ అనేది ఏమాత్రం తగ్గలేదు. క్రాప్ సెట్టింగ్ నా దృష్టిలో క్రాప్ సెట్టింగ్ ఒక మంచి సెట్ అయింది. మీరు చూసిన 10 ఫీల్డ్స్ చూసారు కదా? అవునవును. మీరు చూసిన 10 ఫీల్డ్లలో కల్కి ఎలా అనిపిస్తుంది మీకు? కల్కి బెటర్ దెన్ మీరు చూసిన దాంట్లో కూడా బెటర్ దెన్ అనిపించింది. మీ బాబాయ్ చెప్తే వచ్చాను కదా, మరొకరు ఈ రోజు రాకుండా ఇలాంటి నేను అదే అనుకున్నా. అది ఇప్పుడు అదే అనుకుంటాను, మనసులో అదే అనుకుంటున్నా. ఇంత దూరం వస్తున్నాం, ఏ టైం 10 ఫీల్డ్తో పాటే ఇది కూడా మధ్యాహ్నం భోజనం దొరికిద్దాం, ఆ భోజనం చేసి వెళ్ళిపోదాంలే, ఇంకంతకు మించి ఏముండదు ఈ ఫీల్డ్లో అనుకున్నా. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక విత్తనం అనేది సెలక్షన్ చేసుకునే విత్తనం ఒకటి దొరికిందని మనసులో అనుకుంటున్నా. మీరు సెలెక్ట్ చేసుకున్నారు? అవును, చేసుకున్నా. సజెస్ట్ చేద్దామని కూడా అనుకుంటున్నా. మిగిలిన రైతులు, రాని రైతులకు కూడా సజెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. కాకపోతే మేము లాస్ట్ ఇయర్ కూడా మేఘనా వాళ్ళది వేసినాం కానీ జానకి 119. మరి అది నర్సరీ వాళ్ళు తప్పిద్దామా లేకపోతే ఏమని తెలియదు. మొత్తానికి నర్సరీ వాళ్ళు మరి 1 కిలో వచ్చి 5 చెట్టు కాయలు చెప్పి కాయలు అమ్ముకునేటట్టు 1 కేజీ తెచ్చి 2 కేజీలు అమ్ముకుంటారో ఏమో తెలియదు. సొంతంగా ప్యాకెట్లు తీసుకోలేదు, అదే తప్పైంది. నర్సరీలో జానకి అంటే తీసుకున్నారు. అవును, ఈసారి నర్సరీలో కాకుండా సొంతంగా విత్తనం తీసుకొని నాటుకుందాం అనే ఆలోచన ఉంది. స్వతహా నర్సరీలో లేకుండా మన చేలోనే నాటుకుందాం అనే ఆలోచన ఉంది. మీరు రైతులందరూ కూడా మీకు అవకాశం ఉంటుంది కాబట్టి మీరు మట్ల మీద వేసుకోవటమే. అదే రైతును కూడా కనుక్కున్నా, ఏందన్నా మరి నర్సరీలో తెచ్చినవా మొక్క లేకపోతే సెలక్షన్ ఎట్లా చేసుకున్నావు అంటే, లేదన్నా మనం ఎవరు సెలక్షన్ చేయాలి, కొత్త విత్తనం రీసెర్చ్ రకం తెచ్చుకుందాం అనే ఆలోచన ఉండే నాకు. ఏ కంపెనీ అయినా కానీ కొత్త రకాన్ని తెచ్చుకుందాం అనే ఆలోచనతో తెచ్చుకున్నా. పిల్లగాడు కూడా చదువుకున్న పిల్లగాడు అంట, యువరైతు అని చెప్తున్నాడు. కనుక్కున్న తర్వాత అన్న నేను యాక్చువల్గా ఎన్ని మొక్కలు వేసినావు అని చెప్పిన. లాస్ట్ ఇయర్ మేము ఏ ఎకరం వేసినా కానీ 18,000 17,000 ఆ రకంగా వేస్తాం. కాదు ఈ పిల్లగాడి కొంచెం మొక్కలు ఎంత పడ్డాయి అనేది ఒక ఐడియా లేదంట. మరి కాకపోతే నేను అర్థం చేసుకుంది ఏంటంటే, మరి అచ్చు కొంచెం తక్కువైంది అనిపిస్తుంది. ఇంకొంచెం అచ్చు పెంచుకున్నట్లయితే ఇంకొంచెం క్రాప్ ఎక్కువ వచ్చేదని ఆలోచన. అంటే ఇప్పుడు ఈ నెలకి ఇది సెట్ అయ్యి ఉండొచ్చు, మా నల్లరేగడికి ఇది సెట్ కాదు, కొంచెం పెద్ద చేసుకోవాలనే ఆలోచన నాది.